బౌన్సర్లు విఐపి వస్తే వెంట రావడం, వస్తూ హడావుడి చేసి దొరికిన వారిని దొరికినట్లు అవతల తోసిపారేయడం, ప్రశ్నిస్తే చితకబాదడం కామన్. ఏదో ఎస్పీజీ ఆఫీసర్లా డ్రెస్ వేసుకొని ఎవరు ఎదురుపడ్డా కొడుతూనే ఉంటారు. చివరకు పోలీసులను పక్కకు తోసేయడం పరిపాటి. అయితే ఈ బౌన్సర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? అసలు ఈ వ్యవస్థ ఎప్పటి నుంచి ఉంది? ఎవరైనా సెలబ్రిటీ వస్తుంటే హడావిడి మొత్తం బౌన్సర్స్ దే. సెలబ్రిటీని అస్సలు కనిపించనివ్వరు. అభిమానులమంటూ వెళ్లి ఆయన్ను చూడ్డానికి ప్రయత్నించినా ఈ బౌన్సర్స్ పట్టుకుని అవతలకు తోసేస్తారు. సదర్ వ్యక్తికి దెబ్బలు తగిలినా, మనిషే పోయినా పట్టించుకోరు. వారి హడావిడిలో వారు వెళ్లిపోతారు. పబ్స్, షాపింగ్ మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్ టాప్ గా కనిపిస్తుంటారు. జనాన్ని ఈడ్చి పారేస్తుంటారు. వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్స్ చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. బౌన్సర్స్ కూడా పోలీసుల తరహాలో సఫారీ సూట్లలో కనిపిస్తారు. వీరిని చూసి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, పోలీస్ అధికారులు అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ వీరికి ఏ డిపార్ట్మెంట్ తో సంబంధం లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు బౌన్సర్ల పేరుతో నేర చరిత్ర ఉన్నవారిని కూడా నియమించుకుంటున్నాయి. దేహ దారుఢ్యం ఎంత ఎక్కువ ఉంటే చాలన్నట్లు బౌన్సర్లుగా తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో బౌన్సర్స్ గా చలామణి అవుతూ సెటిల్మెంట్స్ చేస్తున్న వారు కూడా ఎక్కువే. ఒక్కో బౌన్సర్ కు రోజుకు 1000 రూపాయల నుంచి 10,000 వరకు ముడుతోంది. లక్షల్లో ఆదాయం, ఉచిత ఆహారం, బిర్యానీలు, మందు ఇస్తూ ఉండడంతో నేర చరిత్ర ఉన్నవారు సైతం ఈ రంగం వైపు వస్తున్నారు. ఇటీవల పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఓ మహిళ మరణించింది. హీరో అల్లు అర్జున్ కు రక్షణగా వచ్చిన బౌన్సర్స్ అభిమానులను తోసేస్తూ హడావిడి చేశారన్న ఆరోపణలున్నాయి. మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో విష్ణు, మనోజ్ వర్గాలు పదుల సంఖ్యలో బౌన్సర్స్ ను తీసుకొచ్చారు. వారంతా పరస్పర ఘర్షణకు దిగడం, మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. హైదరాబాద్ లోని ప్రతి పబ్ లోనూ బౌన్సర్స్ హడావిడి ఉంటుంది. ప్రతి సినిమా హీరో, హీరోయిన్ బయటకు వెళ్లేటప్పుడు వీరిని తీసుకెళ్తుంటారు. అయితే బౌన్సర్స్ ఎవరిపైనైనా దాడి చేస్తే కేసులు పెడతామని, వారు దాడి చేస్తే దానికి సెలబ్రిటీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులను నెట్టివేస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పారు. భద్రత హడావుల్లో పోలీసులను సైతం నెట్టేస్తుంటారు. పబ్లిక్ తోనే కాదు, పోలీసులతోనూ బౌన్సర్స్ మిస్బిహేవ్ చేస్తున్నారని స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆపరేట్ చేయలేకపోతున్నాం, కానీ తప్పకుండా వారిని అడ్డుకట్ట వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం, అది అమలు చేస్తాం. ఇంకోటి జస్ట్ ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరిని. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. బౌన్సర్స్ యూనిఫామ్ ధరించినప్పుడు దాని మీద కంపెనీ పేరుతో పాటు పిఎస్ఎల్ఎన్ లైసెన్స్ నంబరు, దాని పక్కన రాష్ట్రం కోడ్ తప్పక ఉండాలి. ఈ కోడ్ ను వెబ్సైట్ లో వెతికితే సిబ్బంది వివరాలన్నీ రావాలి. వాస్తవానికి బౌన్సర్స్ నియామకం, విధులపై ప్రత్యేక నిబంధనలంటూ ఏవీ లేవు. అసలు బౌన్సర్స్ వ్యవస్థ చట్టవిరుద్ధం. ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ చట్టం పస్రా 2005 ప్రకారం బౌన్సర్స్ ను భద్రతా సిబ్బందిగా పరిగణిస్తారు. రిజిస్టర్ అయిన ఏజెన్సీలు నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగానే భద్రతా సిబ్బందిని తీసుకోవాలి.
బౌన్సర్స్ గా వారు ప్రవర్తించాల్సిన తీరు, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వాలి. కేవలం భద్రత కల్పించడమే తప్ప ఇతరుల మీద దాడి చేసే హక్కు వీరికి లేదు. పబ్స్, ఈవెంట్స్ దగ్గర వీరు హద్దు దాటి ప్రవర్తిస్తుంటారు. అలా జరిగితే ఖచ్చితంగా కేసులు పెట్టవచ్చు. ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పస్రా చట్టం ప్రకారం ప్రముఖులు అంగరక్షకుల్ని నియమించుకోవచ్చు. బౌన్సర్స్ పేరుతో కొందరు ప్రజల్ని భయపడతామంటే మాత్రం కుదరదు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, ముంబై, పూణే, నాగ్పూర్ లాంటి చోట్ల కూడా ఈ బౌన్సర్స్ వల్ల పెద్ద న్యూసెన్స్ అయ్యింది. నాగ్పూర్ లో అయితే ఈ బౌన్సర్స్ వ్యవస్థను నిషేధించాలంటూ పెద్ద ఆందోళనే జరిగింది. సల్మాన్ ఖానే ఒక బౌన్సర్ లా ఉంటారు. ఆయనకు కూడా చుట్టూ 10 మంది బౌన్సర్స్ లేనిదే బయటకు రారు. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఒకరేమిటి, ఎవరు బయటకు వచ్చినా బౌన్సర్స్ ఉండాల్సిందే. సల్మాన్ ఖాన్ పర్సనల్ బాడీగార్డ్ గా పనిచేస్తున్న బౌన్సర్ జీతం నెలకు 5 లక్షల వరకు జీతమట. బాలీవుడ్ లో జరిగే ప్రతి ఫంక్షన్ లోనూ వందలాది బౌన్సర్స్ ఉండాల్సిందే. హైదరాబాద్ లో సగటున ఒక బౌన్సర్ 25,000 రూపాయలు సంపాదిస్తున్నారని తేలింది. జీతం తీసుకుని భద్రత కల్పిస్తే పర్వాలేదు గాని ఎదుటి వారిపై దాడి చేస్తే మాత్రం కేసు పెట్టొచ్చు, జైలుకు పంపవచ్చు. హైదరాబాద్ లో బౌన్సర్స్ సంస్కృతి బాగా పెరిగిపోతోంది. బార్లలో మొట్టమొదటిసారిగా బౌన్సర్స్ కల్చర్ స్టార్ట్ అయింది. అది క్రమంగా అంతటా విస్తరించింది. ప్రతి ఫంక్షన్ లోనూ వీరు ఉండాల్సిందే. చాలా మంది బౌన్సర్స్ ను పెట్టుకోవడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి పెహల్వాన్లుండేవారు. అయితే ఇప్పటి బౌన్సర్లలా ప్రవర్తించేవారు కాదు. అప్పట్లో పెహల్వాన్లు చూడ్డానికి మొరటుగా ఉన్నా మెతకగా ప్రవర్తించేవారు. తొండముదిరి, ఊసరవెల్లి అయినట్లు అప్పటి పెహల్వాన్లే ఇప్పటి బౌన్సర్స్. వీరిప్పుడు సమాజంలో పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్యగా తయారయ్యారు. నైట్ క్లబ్స్ లో ప్రారంభమైన బౌన్సర్ వ్యవస్థ ఇప్పుడు కార్పొరేట్ ఈవెంట్స్ వరకు పాకింది.